నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రేకులపల్లిలో వరిధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందని వరిధాన్యం కొనుగోలు అసిస్టెంట్ చెప్పారు. ఐడీసీఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్ ఆదేశాలతో వరిధాన్యం కొనుగోలు ఇన్ఛార్జి రవి ఆధ్వర్యంలో సక్రమంగా జరుగుతున్నాయన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు నిర్వహిస్తున్నట్లు గణేష్ శ్రీకాంత్ వివరించారు. ఇప్పటి వరకు 5 లారీల వరిధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించినట్లు వారు పేర్కొన్నారు. వచ్చి 4-5 రోజులు అవుతుంది. మరి ఇంకా అడ్లు కొంటలేరు, వేరే తీసుకపోతలేరు. మరి ఇక్కడనే పండుకుని అవుతుంది, ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. తొందరగా ఉంటే మాకు ఇంకా ఏదైనా పని చేసుకుంటానికి దొరుకుతుంది అని మాకు అనుకుంటున్నాం. మేము అట్లా తొందరగా చేయండి. నా పేరు గణేష్. మేము ఐడీసీఎంఎస్ లో ఇన్ఛార్జి రవి ఆధ్వర్యంలో మేము ఈ కొనుగోలు సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 5 లోడ్లు పోవడం జరిగింది. ఒక 5 రైతుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. లారీలు స్టార్ట్ చేయడం వల్ల ఒక 4 లారీలు వెళ్ళడం జరిగింది ఈ రోజు వరకు. ఇప్పుడు నడిచేది 5వ లారీ నడుస్తుంది. ఇప్పుడు మేము ఇంతవరకు రైతు దగ్గర 41.5 కాంటాక్ట్ భర్తీ వేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. అమ్మాలి కూడా 16 రూపాయలు తీసుకుంటున్నాం. వాళ్ళకు చెప్పి అనుమతించుకొని మేము నిర్ణయించుకొని చేస్తున్నాం. 5వ లోడ్ వెళ్ళిపోగానే మేము ఇంకా నెక్స్ట్ మళ్ళీ రైతులకు సహకరించి లోడ్లు చాలు చేస్తామని చెప్పేసి మనం ఇస్తున్నాం. ఈరోజు సాయంత్రం వచ్చి 4-5 రోజులు అవుతుంది. మరి ఇంకా అడ్లు కొంటలేరు, వేరే తీసుకపోతలేరు. మరి ఇక్కడనే పండుకుని అవుతుంది, ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. తొందరగా ఉంటే మాకు ఇంకా ఏదైనా పని చేసుకుంటానికి దొరుకుతుంది అని మాకు అనుకుంటున్నాం. మేము అట్లా తొందరగా చేయండి.